కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 16వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున తులారాశి జాతకుల యొక్క జీవితంలో జరగబోయే మార్పుల్లో చిత్ర విచిత్రాలు ఏమిటో తెలిస్తే గనక ఆశ్చర్యపోతారు. సాయంత్రం 7 గంటలు దాటిన దగ్గర నుంచి డేంజర్ లో ఉన్నట్లే. ఇలా జరగబోతుంది. దేవుడు చేసిన 4 భారీ మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారి జాతకులకు ఈ రోజున ఫలితాలు అన్ని కూడా సరి సమానంగా కొనసాగుతాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గనక వచ్చే ఫలితాలు అన్ని కూడా మీకు తలనొప్పి తెచ్చే విధంగా ఉంటాయి. ఈ సమయంలో మీకు బయట ఉన్న ఒత్తిడి ఇంట్లో చూపించి, ఇంట్లో ఉన్న ఒత్తిడిని బయట చూపిస్తారు. ఆఫీసు టెన్షన్ ని తీసుకొచ్చి కుటుంబ సభ్యుల మీద రుద్దుతారు. అలాగే ఇంటి సమస్యలు తీసుకుని వెళ్లి వర్క్ ప్లేస్ లో చూపిస్తారు. ఈ కారణంగా ఇటు ఇంట్లోనూ ప్రశాంతంగా ఉండలేకపోతారు. ఈ రోజున అటు ఆఫీసులోనూ ప్రశాంతంగా ఉండలేరు. పైగా అటు ఇటు 2 విధాలుగా మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ విషయంలో కాస్త జాగ్రత్త, కేర్ఫుల్ గా ఉండాలి. లేకుంటే ఎక్కడ ఏ పని చేస్తున్నామో తెలియక, అసలు ఎక్కడ ఏ పని చేయాలో కూడా తెలియక బాగా సతమతమై గందరగోళంలోకి వెళ్తారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం చేస్తున్న వారు ప్రస్తుతం మీరు చేస్తున్న జాబ్ ని అంటి పెట్టుకుని ఉండడం మంచిది తప్ప, కొత్త ఉద్యోగాల కోసం వెతికే ప్రయత్నంలో ఉన్న దానిని విడిచిపెట్టండి. వ్యాపారం మాత్రం ఈ యొక్క సమయం అనుకూలంగా ఉంటుంది. వాహన మార్పులు చేసుకోవాలి అనే ఆలోచనలు కూడా బలపడతాయి. అలాగే అద్దె ఇల్లు మారుదాం అనుకునే వారికి కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. నడుము నుండి పాదాల వరకు ఉన్న భాగాల్లో నొప్పులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది. అలాగే గ్యాస్ ట్రబుల్ సమస్య కూడా ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే ఈ సమయంలో మీకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక బాగా వరకు ఇబ్బంది పడతారో. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి మీ ధైర్యం సరిపోదో, వేలకు ఆహారం లభించేదో, మంచి భోజనాన్ని స్వీకరించలేకపోతారు. సాయంత్రం 7 గంటలు దాటాక మీకు మనోవేదన ఎక్కువ అయిపోతుంది. పొద్దున్నుంచి జరిగినటువంటి సందర్భాలు, సంఘటనలో మీకు ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటిని తలుచుకుని మానసిక వేదనకు గురి అవుతారో. నిద్ర కూడా సరిగా పట్టదు. అలాగే రాత్రి 7 గంటలు దాటాక ఊహించని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీరు అసలు చేయలేకపోవచ్చు, కానీ ఆ యొక్క పరిస్థితి మిమ్మల్ని చేసేలాగా చేస్తుంది. ఈ యొక్క ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సొంత వాహనాలతో మాత్రం ప్రయాణం చేయొద్దు. ఇటువంటి కీలక పరిస్థితి వచ్చినప్పుడు మీరు ప్రభుత్వ రంగ వాహనాలు లేదా ఎవరినైనా నమ్మకస్తులను వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లడం ఉత్తమం. ఈ రోజున మీరు సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠన పారాయణం గావించండి. ఇలా చేస్తే గనక మీ యొక్క మానసిక ఒత్తిడి నుండి మీకు వెసులుబాటు కలుగుతుంది. సాధారణ కార్యక్రమాలకు అనుకూలంగా ఈ యొక్క సమయం కనిపిస్తుంది. కావున ఏ సమయం అయినా కూడా మీరు మనసు పెట్టి పనులు చేస్తే గనక తప్పక పూర్తి అవుతాయి. అలాగే సాయంత్రం 7 గంటలు దాటాక మీ జీవితంలో ఒక వార్తను కూడా వినబోతున్నారు. అది బంధుమిత్రుల నుంచి కావచ్చు, స్నేహితుల నుంచి కావచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క వార్త వింటారో. అయితే అది శుభవార్త అని చెప్పక తప్పదు. మీరు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నటువంటి సమస్యకు తగ్గ పరిష్కార మార్గం దొరకవచ్చు. లేకపోతే గనక ధనపరంగా మీకు లబ్ధి చేకూరిన వార్త గురించి కూడా వినవచ్చు. తత్ఫలితంగా మీకు కాస్త మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.